హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అండి, ఈరోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నేనైతే అటుకులతో పునుగులు చేస్తున్నానండి. పునుగులు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే అటుకులు తీసుకున్నానండి. నేను వచ్చేసి మందంపాటి అటుకులు తీసుకున్నాను. మనకు అటుకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఈ మందం ఉండే అటుకులు తీసుకున్నాను. ఒక కప్పు అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే అటుకులను కడిగి నానబెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే 2 సార్లు వాటర్ వేసేసి బాగా కడగాలండి అటుకులు. ఎందుకంటే అటుకుల పైన డస్ట్ ఉంటుంది కదా, మనకి మురికి ఉన్నా ఏమున్నా వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలి. ఒక 2 సార్లు కడుక్కొని నీట్గా వాటర్ వంపేసిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి కదా. మనకైతే అటుకులు తొందరగా నానతాయండి, ఏమి ఎక్కువ టైం కూడా పట్టవు. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి అటుకులు. మళ్ళీ అటుకులు అయితే వాటర్ అంతా వంపేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టానండి. కప్పు అటుకులకు ఒక కప్పు అయితే వాటర్ వేసేసి బాగా నానబెట్టాను. నానిన తర్వాత చూడండి వాటర్ అంతా పీల్చేసాయి కదా. బాగా నానాయి. ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేసి మనకి సాఫ్ట్గా అయిపోతాయండి అటుకులు. చూడండి వాటర్ అంతా లేవు కదా, మొత్తం పీల్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అటుకులు అనేది మిక్సీ జార్లో వేసేస్తున్నాను నేను. మొత్తం అన్ని అటుకులన్నీ ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా అయితే పెరుగు వేస్తున్నానండి. ఇది వచ్చేసి పుల్లటి పెరుగు కాదండి, మామూలు పెరిగే. మాకు పుల్లటి పెరుగు ఉన్న కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్పు దాకా అయితే పెరుగు వేసేసాను. వేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి పెరుగు. అలాగే అటుకుల్ని కలిపి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా సాఫ్ట్గా అనేది గ్రైండ్ చేసేసుకోవాలండి. మనకి ఇలా వేస్తే వేలుతో ఇలా ఫ్రీగా వచ్చేలాగా అటుకుల్ని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అయితే ఒక బౌల్ తీసుకొని వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో వేసేసాను. వేసిన తర్వాత నేను వచ్చేసి గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మైదా లేకుండా గోధుమ పిండితో అయితే హెల్దీగా ఉంటుందనేసి గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు అటుకులకు 2 కప్పుల గోధుమ పిండి అయితే పడుతుంది మనకి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే 2 కప్పులు అయితే గోధుమ పిండి వేసానండి. వేసి బాగా కలుపుకోవాలండి. మనం కొద్దిగా లైట్గా వాటర్ వేస్తూ మనం పునుగులు అయితే ఎలా వేస్తామో అలా కనిపిస్తే కలపాలండి. బాగా సాఫ్ట్గా వేళ్ళతో మదన చేస్తూ పిండిని అనేది బాగా పిసుకోవాలండి. మన వాటర్ చూస్తూ వేసుకోవాలండి. మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలండి పిండి అనేది. చూడండి ఈ మాదిరిగా అయితే సరిపోతుంది మనకి. పునుగులుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా కలిపి పెట్టాం కదా గోధుమ పిండి అటుకుల మిశ్రమాన్ని అయితే కలిపాం కదా. ఇప్పుడు వచ్చేసి పునుగులకు కావాల్సినట్టు వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నాకైతే 1.5 స్పూన్ దాకా అయితే పట్టిందండి సాల్ట్. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఇది వచ్చేసి క్యారెట్ తురుమండి. పిల్లలకి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే కడుపు నిండా తింటారండి. క్యారెట్ అయితే తురిమి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసాను, కొత్తిమీర కట్ చేసి వేసానండి చిన్న చిన్న పీసెస్గా అయితే. తర్వాత ఫైనల్ అయితే ఉల్లిపాయలు వేసేసానండి. ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకుంటే మనకు బాగా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అన్నీ వేసేసాం కదా. కొద్దిగా అయితే 1/2 స్పూన్ దాకా అయితే బేకింగ్ సోడా వేసానండి, అదే వంట సోడా అయితే వేసాను. వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉప్పు, వంట సోడా వేసాం కదా. అన్నిటిని అయితే బాగా కలపాలండి పిండి. ఇలా కలిపితేనే మనకి పిండి అనేది పొంగుతుందండి. బాగా మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి. పిండి కూడా బాగా పొంగుతుందండి. చూడండి ఇలా బాగా కలిపాం కదా. కలిపిన తర్వాత చూడు మనం ఇలా వేస్తే కన్నా ఉంటలాగా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అనేసి నేనైతే ఒక 1/2 అవర్ దాకా అయితే రెస్ట్ ఇచ్చానండి. పక్కన పెట్టేసాను ఒక 1/2 అవర్ దాకా. ఈ లోపు అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కూడా పల్లీలు, చింతపండు వేసి చట్నీ సూపర్ ఉంటుందండి. దీనికైతే బోండాలకైతే చాలా బాగుంటుంది. అలాగే దోశకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. కప్పు అయితే చిన్న కప్పు అయితే పల్లీలు తీసుకున్నాను, వేయించిన పల్లీలు. నేనైతే పొట్టుతో సహా వేస్తానండి. పల్లీలు వేసాను. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. అలాగే ఒక 1 టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. చేసి మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా పొడి రెడీ అయిపోయింది మనకి. శనగకాయల పొడి అయితే రెడీ అయిపోయింది కదా, పల్లీ పొడి.
ఇందులోనే ఇప్పుడైతే నేను కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలా లావుగా కట్ చేసి వేస్తే కూడా గ్రైండ్ అవుతాయండి. అలాగే నేను ముందుగానే చింతపండు కడిగి నానబెట్టి పెట్టానండి. చింతపండు వేసేసానండి. వేసేసి అందులో ఉండే వాటర్ కూడా మొత్తం వేసేసానండి. వేసి మళ్ళీ అనేది మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చట్నీ బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. పేస్ట్ లాగా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉందండి చట్నీ. టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసి మనకైతే బోండాలకు సరిపడా నేను కొద్దిగా అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసి కొద్దిగా లొడిపి అందులోనే వేసేసానండి. మనకి లూజుని బట్టి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసిన పచ్చి ఉల్లిపాయలు వేసానండి. అక్కడక్కడ తింటుంటే ఆ ఉల్లిపాయ తగులుతుంటే క్రంచీగా చట్నీ చాలా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చి దోశ, ఇడ్లీ, బోండాలకి దేనికైనా చాలా బాగుంటుందండి. తాలింపు పెట్టేసానండి. ఆయిల్ వేసేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసేసి తాలింపు పెట్టేశాను. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బోండాలు ప్రిపేర్ చేసుకుందాం. మనం పునుగులు తయారు చేసేసుకుందామా. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ వేసేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఇలాగో చూడండి పిండి కూడా బాగా ఉబ్బింది. మనకి వంట సోడా వేసాం కదా, బాగా ఉబ్బింది. మనం ఎప్పుడైనా పునుగులు కానీ బోండాలు కానీ వేసేటప్పుడు ఇలా వేసేటప్పుడు బాగా కలపాలండి. అప్పుడే మనకు అనేది పిండిలోంచి బబుల్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ ఆయిల్ కాయిందో టెస్ట్ చేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిందండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అనేది పునుగులు వేసేసుకోవాలండి. నేను చిన్నగా పునుగులు వేసేసానండి. మరీ లావుగా లేకుండా చిన్నగా వేసేసానండి. ఇలా ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చిన్న వేసామంటే ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైం అయినా చేసుకోవచ్చండి. నేను ఈ మెద్దగా వేసేసి చూడండి ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే కన్నా మన పునుగులు అనేది మాడిపోతాయండి, లోపల కాలదు పిండి. అలా లేకుండా మీడియం ఫ్లేమ్లో స్లోగా కాల్చుకోవాలండి. చూడండి బాగా ఎర్రగా కాలే చూడండి, ఈ మాదిరి కాలితే సరిపోతుందండి. ఓకేనండి, బోండాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అన్ని కాల్చిన వాటిని ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసానండి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. ఆయిల్ కూడా లైట్గానే, ఎందుకంటే గోధుమ పిండి కదా లైట్గానే పీల్చుకుంటుంది. అటుకులు వేసాము, అలాగే గోధుమ పిండి వేసాము. హెల్దీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి. టేస్టీగా అయితే అంతే టేస్ట్గా ఉంటాయండి, అంతే బాగుంటాయి. ఓకేనండి, పునుగులు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో ఈ చట్నీతో ఈ పునుగులు కాంబినేషన్ సూపర్ అండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పునుగులు. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.